మధుపర్కాలంటే ఆల్రెడీ పెట్టేసి ఇందాక పెట్టారు. ఎందుకంటే నాయన ఈరోజు మా అమ్మాయిని మీకు ఇస్తున్నాను, నేను కూడా మీకు తల్లితో సమానం. అందుకని అల్లుడు వస్తే అత్తమ్మ ఏం చేస్తారంటే ఎదురుపడు అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ అల్లుడికి ఏం రుచి ఏమి ఉంటే ఇష్టము, ఏ కూరలు అంటే ఇష్టము, ఏం చేస్తే బాగుంటుంది అని ఫోన్ చేసి కనుక్కొని అల్లుడికి కావాల్సింది వండి పెడుతుంది. అల్లుడు బాగుంది చెప్పిన కొడుకునే ఎక్కువ చూసుకుంటారు అల్లుడు. ఏమా అంతే కదా. అందువల్ల ఈ మధుపరకాలని పెడతారు. దాని తర్వాత జీలకర్ర బెల్లం అనేది ప్రధానం. పుస్తలు మెట్టెలు అనేది ఇది కాదు. భారతీయ సాంప్రదాయాల్లో జీలకర్ర బ్రహ్మముహూర్తంలో ఆ ముహూర్తంలో పెట్టడం వల్ల వాళ్ళకి జ్ఞాన నేత్రం అంటే బ్రహ్మరంధ్రంలో నుంచి వాళ్ళకి ఒకరికి ఒకరు అభిమానము, ప్రేమ, అభిమానాలు పుడతాయి. 20 సంవత్సరాలు పుట్టింట్లో పెంచుకున్న ప్రేమలు ఒక్కసారి 25 ఏళ్ళ తర్వాత ఎవరో తెలియని ముఖం తెలియని ఆయన దగ్గరకు వచ్చేస్తారు కదా, అవన్నీ మర్చిపోతాయి. మా ఆయన తిన్నాడో లేదు, మా ఆయన పడుకున్నాడో లేదు, కోపం దగ్గర మా పుట్టింటికి వెళ్తామని 70 ఏళ్ళ ముసలోళ్ళు అయినా సరే బ్యాగులో 2 చీరలు కట్టుకొని వెళ్ళిపోతారు. అక్కడికి దాకా పోయి ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? 2 రోజులు కాగానే మా ఆయన ఏం చేస్తున్నాడేమో, మా ఆయన తిన్నాడో లేదో, ఫోనే చేయలేదు, ఏ జాసలు ఉంటాయి. అర్థమైందమ్మా? కోపం క్షణం. ఈ జీలకర్ర బెల్లం అనేది ప్రధానం. ఇంకోటి ఈ తెరసెల్ల ఏంటంటే పూర్వం అబ్బాయి చూసేవాళ్ళు కాదు, పెద్ద మనుషులు పోయేవాళ్ళు. ఆయన పలాని ఊర్లో ఎల్లయ్య గారి అమ్మాయి బాగా ముగ్గులు వేస్తుంది, కళ్యాణ్ చల్లి బాగా ఇంటి పనులు చేస్తాడేమో, బాగా పద్ధతి అయిన కుటుంబం అంటే తల్లిదండ్రులు పోయి మాట్లాడుకొని అమ్మాయిని తెచ్చుకునేవాళ్ళు. పోయి బొట్టు పెట్టి చీర పెట్టి తెచ్చుకునేవాళ్ళు. రాను కాలంలో చక్కగా అబ్బాయి చూసి అలానే అమ్మాయిని నేను ప్రేమించాను, మీరు పోయి మాట్లాడండి. కొడుకు ఎదిగినాడు, మాట్లాడకపోతే ఏమో దొరకడు, వెళ్ళిపోతాడు. ఏదో తల ఉంచుకొని పోయి వాళ్ళని బుజ్జగించుకొని మాట్లాడుకొని ఏదో గొడవలతో తెచ్చుకొని ఏదో దండాలు పడుతూ ఉంటారు. అప్పటికి బాగానే రుచిగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కానీ ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఏదైనా దాడికి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు చాలా మానసిక ఒత్తిడి బాగా. రాను కాలంలో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అమెరికా, లండన్, కెనడా అని పోయి అక్కడనే తెల్లమ్మాయిలో, ఎర్రమ్మాయిలో, పచ్చమ్మాయిలో చేసుకొని మనవన్ని ఎత్తుకొని ఒక 10 ఏళ్ళ తర్వాత ఏమే మీ కోడలు అంటే మాట్లాడుకుంటూ వస్తుంది ఆమె. తర్వాత అత్తకి తిండి పెట్టే ఛాన్స్ లేదు, కోడల్ని మనసాలను మాట్లాడుకునే ఛాన్స్ లేదు. అర్థమైంది కదా. ఇంకా మావ అంటావా, మావ దేవుడి అమ్మ నువ్వు ఏది పెడితే అది అమ్మ. ఎందుకంటే ఎదురుకోలేదు మావ ఎప్పుడు ఎదురుకోడు కోడలే. ఇంకా అత్తగారు ఏంటంటే దాన్ని ఓర్చుకోలేక ఒక మాట నోటితో అనడం వల్ల చెడైపోతుంది. మామకు కానీ ఉంటుంది కానీ అనలేకపోవడం. ఈ తెరసల్ల కట్టడానికి అప్పట్లో అలా ఉండేది. అమ్మాయిని చూసేవాళ్ళు. అప్పుడు కానీ మీ పెళ్ళప్పుడు కూడా మధ్యలో పెట్టి ఉంటారు, ఫోటోగ్రాఫర్లు పక్కన ఉంది. కానీ అది ఉండేరు ఫోటోగ్రాఫర్లు చేయలేరు. యస్సుచిప్రేదో భూత్వా జుయాదాజ్యముందహం శ్రీ పంచదశ శ్రీకామ సతతం నివేద సావధాన సుమూర్తే సావధాన సుమలకే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సుమూర్తే సావధాన సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన.
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः सावधान सुमूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान। మామగారు కొబ్బరి బొండాల్లో పెట్టి కొబ్బరి కుడకల్లో పెట్టి చక్కగా మంత్రపూర్వకంగా ఆవిడ్ని అలంకారం చేసి లక్ష్మీదేవితో భావంగా మీ చేతిలో పెట్టారు 15 దానాలు దేవలోకంలో చక్కగా